హలో మమ్మ, ఈరోజైతే మీకు మా డైరీ ఫామ్ అయితే చూపెట్టబోతున్నా. అంటే మా డైరీ ఫామ్ కాదు, అంటే మా డైరీ ఫామ్ అనే దాన్ని స్టార్ట్ చేసి అంతా వేసినాము. కానీ దాంట్లో మాత్రం మేకలు గొర్రెలు అయితే ఉంటాయి. ఈరోజైతే మీ అందరికీ ఆ ఫామ్ అయితే చూడబెట్టబోతున్నాను. అందరూ చూసేయండి. ఆ ఫామ్ అయితే చూద్దాము. ఇక పదండి, ఆ ఫామ్ చూపెడతాను. వచ్చేసి ఇదే భయ, ఆ ఫామ్ అయితే ఇదే. ఎలా ఉందో చెప్పండి. ఇక లోపలికైతే వెళ్ళిపోదాము, పదండి. ఇక మన ఫేస్ కనిపించదు, డైరెక్ట్ అంతా చూపెట్టబోతున్నా. అంటే వీడియో తీస్తే లోడ్ లేరు, నేనే తీసి నేనే చూపెట్టబోతున్నాను. ఇక చూసేయండి. లోపలికి వెళ్ళబోతున్నాము. జై దుర్గామాత. ఇక షెడ్ అయితే ఓపెన్ చేయబోతున్నాము. ఓపెన్ చేయ ముందు నరసింహస్వామి. ఇక షెడ్ అయితే ఓపెన్ చేద్దాము. అండ్ లోపలైతే ఇలా ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం వీడియో తీస్తున్నా కదా గైస్. ఇక ఇలానైతే ఈ విధంగా ఇట్లుంటుంది. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇట్లుంటుంది. ఆడ మన ఫ్రంట్ సైడ్ అయితే చూసారు కదా భయ ఎలా ఉందో. ఈ విధంగానైతే ఉంటుంది ఇటు సైడ్ అంతా. ఇక్కడ చూసేయండి. ఇక్కడ నుంచి సూర్యుడు అయితే చంపడం జరుగుతుంది. ఇక మనమైతే అంతా చూసేద్దాము. ఇదంతా ఇలా ఉంది, ఇటు సైడ్ ఇలా ఉంది. ఈ ఫ్యాన్స్ అయితే ఇప్పుడే ఆఫ్ చేసేసాను, కొద్దిసేపు అవుతుంది. ఫ్యాన్స్ అక్కడ 2 ఉన్నాయి, ఇది ఇక్కడ ఉన్నాయి. ఇదైతే పైననైతే మన కోళ్ళు అయితే ఉంటాయి ఇందులో. అంటే ఇట్లా కోళ్ళు అయితే ఇందులో గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇక నైట్ వచ్చేసి దీనిపైన అయితే నిలబడతాయి. ఈ సీకుల పైన అయితే కోళ్ళు అయితే నిలబడతాయి. ఇదంతా ఇక మొత్తం కోళ్ళు ఎరగడం జరిగింది ఇందులో. అంటే మొన్నటి దాకా బర్రెకైతే ఇందులో గడ్డి బయటికి తెచ్చి ఇందులో పెట్టుకున్నాము స్టాకు. ఇడనైతే పెట్టుకున్నాం. ఇదంతా టాపర్స్. ఇక మనమైతే అటు సైడ్ ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షను. మనం అటు సైడ్ అయితే ఆ సెక్షన్ అయితే చూసేద్దాము. ఇక్కడ డోర్లు ఉంటాయి ఇట్లా పెట్టుకోనికి. ఇటు సైడ్ ఇట్లా ఉంటుంది, కింద ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేస్తే మనకైతే ఈ విధంగా ఉంది గైస్. ఇటు సైడ్ అయితే చాలా నీట్గా ఉంది, మీరే చూసేయండి. ఇక్కడైతే ఇక మేకలు పెద్దగా ఉన్నాయి కాబట్టి బయటనే నీళ్ళు తాగి వస్తాయి. ఇక్కడ ఏదో కొన్ని ఉంటాయి, ఇప్పుడైతే బయటికి వెళ్ళాయి మేకలు అయితే. ఇక్కడ చూసేయండి. మన షెడ్ అయితే ఎంత నీట్గా ఉంచున్నాను గైస్. ఇక్కడ ఈ షెడ్ ఇలా నీట్గా ఉండడం వల్ల గొర్రెలకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇలా నీట్గా ఉండాలి కింద, లేకపోతే కాళ్ళకి రోగం వచ్చడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. ఇది సీకు, ఇదంతా లైటింగ్. ఇటు సైడ్ ఫ్యాన్లు ఉన్నాయి కానీ బూజు పట్టిపోయింది మొత్తం. ఈ దసరాకైతే క్లీన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసేయండి. ఈ ఫ్యాన్స్ అయితే లైట్స్ ఆన్ చేయలేండి. ఇంకా అక్కడ ఒక ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ ఇటు ఒక సెక్షన్ ఉంటుంది, అటు ఒక సెక్షన్ ఉంటుంది. ఇది ఎక్కడ అంటే ఈ రూమ్ అయితే మనకి బెడ్రూమ్ లేక, అంటే ఇప్పుడు మనం పండుకోనికి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడైతే వండుకోవట్లేము. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది ఈ రూమ్ అయితే. ఈ రూమ్లో ఇక్కడ రగ్గు కూడా ఉంది, ఇక్కడ ఈ స్టాక్ అయితే ఉంది. అంటే ఇంకా మనం స్టాక్ ఎక్కువ తేలేము. గొర్రెలు కేవలం 50 ఉండడం జరిగింది. ఎక్కువ తెచ్చినప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసేస్తాము. మనమైతే చూసేయండి. ఈ సీకులు అయితే మంచిగా కట్టించినామంటే గొర్రెలు ఇట్లా అందులో దుంకకుండా ఇలా అయితే చేపించాము. మీరు కూడా ఇలా చేపించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా చేపించుకోండి. చూడండి, స్టాండర్డ్ ఉంటుంది ఇలా చేపించుకుంటే. ఇది మంచము. ఇక ఇక్కడనైతే మన దేవుని విగ్రహాలు అయితే ఉంటాయి, అంటే ఫోటోలు ఉంటాయి, విగ్రహాలు కాదు. ఇక్కడ చూసేయండి, ఇక్కడనైతే దేవుని ఫోటోలు అయితే ఉంటాయి. మనం మండే అయితే పూజ చేస్తాము. ఇటు సైడ్ ఇలా ఉంటుంది. ఇదైతే ఈ రూమ్ అయితే జర నీట్ ఉంది, అంటే ఇందులో కూడా కోళ్ళు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడనైతే ఒక స్విచ్ బోర్డు. ఇదైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదైతే చాప్ కటర్. అంటే ఇప్పుడు మనం సూపర్ నేపియర్ గడ్డి కోసి అటుకేను అక్కడ ముంగటికేను పెడితే ఇటుకేను మనకి తౌడు లెక్క అయితే వస్తుంది గడ్డి అయితే. ఇదైతే ఆ చాప్ కట్టర్. ఈ చాప్ కట్టర్ అయితే మన గొర్రెలకి యూజ్ అవుతుంది, ఇటు మన బర్రెలకి అయితే యూజ్ అవుతుంది ఈ చాప్ కట్టర్. ఈ చాప్ కట్టర్ అయితే అందరూ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఏదో విధంగా కప్ అయితే పెడదాము. ఇదైతే ఈ షెడ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ షెడ్కి అయితే ఎంత ఖర్చు వచ్చిందో మీరు ఎంత అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇవైతే స్విచ్ బోర్డ్స్, అంటే ఇవి కరెంట్కి ఇలా ఉంటాయి. ఇవి అన్నీ ఇక్కడ బంద్ చేస్తే అన్ని పీసులు వీకేస్తే షెడ్ మొత్తం కరెంట్ అయితే వెళ్ళిపోతుంది. సైడ్ ఇలా ఉంటుంది. గొర్రెలకు కావాల్సిన మందులు అయితే స్టాక్ అయిపోయింది, తెచ్చి పెట్టుకోవాలి. 2 ఉన్నాయి, అక్కడ ఒకటి ఉన్నది. ఇక్కడైతే అవన్నీ పనికిరాని సామాన్, అంటే ఎప్పుడో ఒకసారి పనికి వచ్చేటి అక్కడైతే వేసాము. ఇదైతే మా డైరీ ఫామ్ ఎలా అంటే డైరీ ఫామ్ కాదు, గౌడ్ ఫామ్. అంటే బర్రెలు కూడా వస్తాయి, అటు ఒక సెక్షన్ ఇటు ఒక సెక్షను. ఇదైతే మా డైరీ టూర్ అని చెప్పాలి. ఇది ఎలా ఉందో, మీరు ఎంత ఖర్చు వచ్చింది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ షెడ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వెళ్ళే ముంగట లైక్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళండి గైస్. జై హింద్.